పుష్ప 2 ఇప్పుడు ఇదే సినిమా దేశవ్యాప్తంగా చర్చ నడుస్తుంది. తెలంగాణలో పుష్ప 2 సినిమా తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని మనం చెప్పుకోవాలి. డిసెంబర్ 3 రాత్రి 10 గంటల సమయంలో ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి మృతి చెందింది. అటు ఆమె కొడుకు శ్రీతేజ్ కోమాలో ఉన్నాడు. ఇదే అంశంపై తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించిండు. అటు రేవతి కుటుంబంపై ఎమోషనల్ కామెంట్స్ చేస్తూనే అల్లు అర్జున్పై ఘాటు విమర్శలు కూడా చేసిండు. పర్మిషన్ ఇవ్వకుండా కూడా సంధ్య థియేటర్ దగ్గరికి వెళ్ళి కారు పైకి ఎక్కి చేతులు ఊపడం వల్లనే తొక్కిసలాట జరిగి ఒక నిండు ప్రాణం బలైంది అనే విషయం రేవంత్ రెడ్డి సుస్పష్టంగా చెప్తున్నాడు. అదేవిధంగా అల్లు అర్జున్పై ఇదే అంశంపై అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి ఒక 10 గంటలు జైలు ఉండేస్తేనే కళ్ళు కాలు పోయిన వాళ్ళలాగా సినీ ప్రముఖులంతా హీరోలు చీమలు పారు కట్టినట్లు కట్టి పరామర్శకు పోయినరే. అటు శ్రీతేజ హాస్పిటల్లో కోమాలో ఉంటే ఒక్కరు పోలేదని తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి మనం చూస్తూనే ఉంటాం. వాస్తవంగా కూడా ఈ సినీ హీరోలు ప్రేక్షకులే దేవుళ్ళు అంటారు. ఎప్పుడైనా మనం స్టేజీల మీద మేము ఈ స్థాయికి రావడానికి ప్రేక్షకులే దేవుళ్ళు అని పదే పదే చెప్తుంటారు. మరి అదే దేవుడు కిమ్స్ హాస్పిటల్లో బెడ్ మీద పండుకుంటే ఆ దేవుని పరామర్శించడానికి పోలేని పరిస్థితి ఉన్నారు. కనీసం తొంగి చూడలే. మాట్లాడదాం ఇదే విషయంపై. కాంగ్రెస్ నేషనల్ స్పోక్స్ పర్సన్ ఆవునూరి రాజ్ కుమార్ ఉన్నారు. చెప్పండి, తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఇదే అంశంపై తీవ్ర విమర్శలు చేసిండు. రేవంత్ రెడ్డి ఈ కేసును చాలా సీరియస్గా పరిగణించండి అనుకోవచ్చా? ఖచ్చితంగా. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు సరే చాలామంది ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ఈరోజు సినీ హీరోల వైపులో నిలబడ్డది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఈ ప్రజాప్రభుత్వం కాబట్టి ప్రజల పక్షాలనే నిలబడ్డాడు. సీఎం అనంటే చీఫ్ మినిస్టర్ కాదు, ఈరోజు కామన్ మ్యాన్ మినిస్టర్ లాగా రేవంత్ రెడ్డి గారు ప్రవర్తిస్తున్నారు అనేది మనం చెప్పుకోవాలి. ఎందుకనంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది వ్యక్తిగతంగా ఏదో తీసుకొని అసెంబ్లీలో మాట్లాడలే. ఏదైతే ఎంఐఎం పార్టీ నేత అసదుద్దీన్ గారు ఈ విషయంపై అడిగినప్పుడు దానికి స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పడం జరిగింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు ఏదైతే ఈ యొక్క పుష్ప 2 సినిమాకు సంబంధించి ప్రీమియర్ షో ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆ అనుమతి ఇచ్చినప్పుడు ఆయన ఐకాన్ స్టార్ సినిమా గురించి పుష్ప 2 సినిమా గురించి దేశవ్యాప్తంగా ప్రజలు ఎదురు చూస్తున్నారు. నాట్ ఓన్లీ తెలంగాణ, ఈరోజు మన తెలుగు సినిమా హీరోల స్థాయి పెరిగింది, వాళ్ళ రెమ్యునరేషన్ పెరిగింది. తెలుగు సినిమా డే బై డే ఈరోజు నేషనల్ నుండి ఇంటర్నేషనల్ వరకు తెలుగు సినిమా పోతుంది. అది సంతోషం. ముఖ్యమంత్రి గారు కూడా రేవంత్ రెడ్డి గారు పుష్ప 2కు సంబంధించి టికెట్ల రేట్లు 2000కు పైగా పెంచాలన్నా కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పుష్ప 2 సినిమా యొక్క సినిమా నిర్మాణ బడ్జెట్ పెరిగిపోయింది. సరే, తెలుగు సినిమా స్థాయి పెరిగితే మనకే మంచిది కదా అన్న ఉద్దేశంతో పెంచడం జరిగింది. ఇదంతా బాగానే ఉంది. ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ యొక్క వీటి గురించి కాదు మాట్లాడింది, ప్రజా సమస్యలకు సంబంధించి ప్రజల పక్షాన నిలబడాల్సింది ప్రభుత్వమే. ఈరోజు స్పష్టంగా తెలుస్తుంది. తెలుగు సినిమా హీరో తప్పున కూడా ఈరోజు సినిమాల హీరోలంతా కూడా క్యారెక్టర్ ఆర్టిస్టులు అంతా కూడా హీరో పక్కనే నిలబడ్డారు. మరి ఈరోజు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ బీజేపీ కూడా ఒక వంతుగా వీళ్ళలాగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హీరోల తరపున నిలబడితే ప్రజల తరపున నిలబడేది ఎవరు అనేది ఒక ప్రశ్న. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ పని చేయలేదు. హీరోలంతా తప్పు చేసిన హీరో వెనకాలనే నిలబడ్డారు. ఎస్, 100% తప్పు చేసినట్టే. ఎందుకనంటే నువ్వు హీరో కావచ్చు, నువ్వు కామన్ మ్యాన్ కావచ్చు, బట్ చట్టాలు అనేటివి కామన్ మ్యాన్కి హీరోకి సమానంగానే ఉంటాయి. అదే రాజ్యాంగం. ఈరోజు ఆ చట్టాలని ఉల్లంఘించి నేను పెద్ద హీరోనైనా తెలుగు సినిమా ఖ్యాతిని పెంచుదామనుకుంటా, నన్ను ఇలా చేయడం తప్పు అని వాదించడం అది కరెక్ట్ కాదు. ఒకటి ఇక్కడ రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీలో ఈ వ్యాఖ్యలు చేసిన వెంబడే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టిండు. పర్మిషన్ లేకుండా పోయినా అనేది చాలా పచ్చి అబద్ధం. రేవంత్ రెడ్డి గారు ఒక రకంగా నా పైన అసత్య ఆరోపణలు చేస్తున్నాడు, నా క్యారెక్టర్ అసోసినేషన్ అయిందని తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏమంటారు దాని గురించి? అల్లు అర్జున్ అనేటైనా జాతీయ నటుడు, సినిమాల్లో నిజ జీవితంలో కూడా ఆయన జాతీయ నటుడే అని మాకు నిన్న అర్థమైపోయింది. ఎందుకనంటే అల్లు అర్జున్ గారు మాట్లాడిన విధానం చూస్తే ఒక స్క్రిప్ట్ రాసుకొని వచ్చిండు. అరే, నిజ జీవితంలో నువ్వు మాట్లాడాల్సింది నీకు జరిగిన సంఘటనను నువ్వు చదవడానికి చెప్పడానికి నీ స్క్రిప్ట్ ఎందుకే బాబు? నువ్వు నిజంగా నా వ్యక్తిత్వ హననం చేస్తున్నారు,
నా క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తున్నారు. అదే ఇటువంటి మాటలు ఎందుకు? నీ క్యారెక్టర్ను చంపుకున్నది, నీ క్యారెక్టర్ను చంపింది ఎవరో కాదు, అల్లు అర్జున్ గారు, మీరే చంపుకున్నారు. యు ఆర్ ఐకాన్ స్టార్. ఐకాన్ అంటే ఏంటిది? ఆదర్శవంతంగా ఉండేటోడు ఐకాన్. ఈరోజు నువ్వు సినిమాలో నువ్వు గొప్ప నటుడివే అని మాకు తెలుసు. మాకు ఒక విధంగా సందేహం కూడా ఉండే, అరే ఈయనకెట్లా జాతీయ నటుడు అవార్డు ఇచ్చిండ్రని. బట్ నిన్న ఆయన యొక్క ప్రెస్ మీట్ చూసిన తర్వాత మాకు అర్థమైపోయింది 100% ఈయన జాతీయ నటునికి అర్హుడే. ఆయన మాటలు చూస్తే అట్లా అర్థమైపోయింది. ఎక్కడ కూడా ఆయన మాటలు పశ్చాత్తాపం కనిపించలేదు. బాధాకరం ఇది చాలా. ఆయన మాట్లాడినంతసేపు నేను మంచోడిని, నేను గొప్పోడిని, నేను బాధపడుతున్నా, నేను ఇట్లా ఇబ్బంది పడుతున్నా అని చెప్పిండు తప్ప ఎక్కడ కూడా నిజాలు మాట్లాడలేకపోయిండు. అంటే తొక్కిసలాటలో రేవతి మృతి చెందిన విషయం తనకు 4న జరిగితే నాకు 5 రోజు తెలిసింది, నాకు అసలు తెలీదు. అంటే అటు రేవంత్ రెడ్డి చెప్తున్నట్టు డీసీపీ వచ్చి పోలీసులు వచ్చి నా దగ్గరికి చెప్పిండ్రు అనేది అవాస్తవం. నా దగ్గరికి ఎవరు రాలేదు, మా మేనేజర్ మాత్రమే చెప్పిండు అనేది ప్రధాన ఆరోపణ చేస్తున్నాడు. అదే కదా, ఆయన ఐకాన్ స్టార్ కాదు, అబద్ధాల స్టార్ అని అర్థమవుతుంది ఇక్కడ. ఈరోజు ముఖ్యమంత్రి గారు అబద్ధం చెప్తారా? ముఖ్యమంత్రి గారికి నీ మీద ఏమన్నా కోపమా? అలా కోపం అయిందంటే నీ ఒక ప్రీమియర్ షోకి అవకాశం ఇవ్వకపోయేది, మీరు అడిగినంత మేము సినిమా రేట్లు పెంచకపోయేది. పోలీసులే అధికారులే చెప్తున్నారు. అంటే అధికారులే రేవంత్ రెడ్డికి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు అనే స్థితిలో మాట్లాడుతున్నారు. అదే అంటున్నా కదా, ప్రతిదీ ఆయనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నమే చేసిండు తప్ప ఎక్కడ కూడా వాస్తవాలు చెప్పే ప్రయత్నం అల్లు అర్జున్ గారు చేయలే. అల్లు అర్జున్ గారు మీరు నిజంగా సరే, మీకు నిజంగా మీరు ఏమంటారు? ఆయన నిన్న ప్రెస్ మీట్ మొత్తం ఏమంటున్నాడు? నేను మంచోడిని, నేను చాలా బాధపడుతున్నా, నాకు కూడా శ్రీతేజ్ అంత కొడుకున్నాడు, నేను కూడా ఆ సంఘటన తెలిసిన తర్వాత చాలా బాధపడ్డా, నాకు మరుసటి రోజు తెలిసిందని చెప్తున్నారు. ఇదే అబద్ధం అంటున్నాం మేము. పోలీసులు అల్లు అర్జున్ గారికి ఫస్టే పర్మిషన్ మీరు ఇక్కడికి రావద్దు అని చెప్పేసి సినిమా యాజమాన్యానికి, ఏదైతే థియేటర్ యాజమాన్యానికి వాళ్ళు లెటర్ రాసిండ్రు, ఆ లెటర్ కూడా మనం స్పష్టంగా విడుదల చేసినాం. ఇవన్నీ ఇక్కడ జరిగితే ఏదైతే తొక్కిసలాట జరుగుతుంది, సంధ్యా థియేటర్ అనేది ఆ పరిధి లోపల ఉండేది, అది ఒక సింగిల్ థియేటర్ కాబట్టి, సింగిల్ స్క్రీన్ థియేటర్ కాబట్టి అక్కడ జనాలు ఎక్కువ గుమ్ముగూడి, నార్మల్గా ఏదైనా సినిమా రిలీజ్ చేస్తేనే అక్కడ జనాలు మనం తట్టుకోలేం. అటువంటిది ఒక ఏదైతే రీమేక్ సినిమా, ఇప్పుడు సీక్వెల్ మళ్ళీ పుష్ప 1 ఒక పెద్ద హిట్ అంటే పుష్ప 2 అది మరొక పెద్ద హిట్, పెద్ద సినిమా వస్తుందంటే అభిమానుల కోలాహలం ఎక్కువ ఉంటుంది. మనం ఒకటి ఉదాహరణ తీసుకోవాలి. అల్లు అర్జున్ గారికి ఎన్టీఆర్ గారికి ఇక్కడ ఒక స్పష్టంగా భేదం, మనం తేడా గమనిద్దాం. అల్లు అర్జున్ గారు నిన్ను ఏమంటారు? నేను ఆడికి వచ్చిన నాకు ఏదైతే మా మేనేజర్ చెప్పడం వల్ల, సినిమా యాజమాన్యం వాళ్ళు నాకు సమాచారం ఇవ్వడం వల్ల నేను అక్కడ సినిమా చూడకుంటే వెళ్ళిపోయినా అనేది చెప్తున్నా. అబద్ధం అది. సినిమా పూర్తిగా చూసిన తర్వాతనే అల్లు అర్జున్ గారు వచ్చిర్రు. మళ్ళీ అక్కడ స్పష్టంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు, సార్ ఇక్కడ ప్రమాదం జరిగింది, ఒక మహిళ చనిపోయింది, వాళ్ళ యొక్క కుమారుడు చావు బతుకుల్లో ఉన్నాడు, పరిస్థితులు చేదాటిపోతున్నాయి, మీరు బయటికి వెళ్ళండి అని అప్పుడే సమాచారం పోలీసులు ఇచ్చినాక కూడా నువ్వు అక్కడ ఉండడం తప్పైతే మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత నువ్వు నీ యొక్క కోలాహలం, నీ యొక్క అభిమానులను చూస్తూ ఇట్లా, అరే ఆఫ్టర్ ఆల్ సంపూర్ణేష్ బాబు పోతేనే అక్కడ మనం తట్టుకోలేము, నువ్వు ఐకాన్ స్టార్ అని చెప్పుకొని ఇంత పెద్ద సినిమా తీసినప్పుడు జనాలు నేను చూడాలని ఉత్సుకత ఉంటుంది. మరి ఇదే విషయాన్ని మనం అల్లు అర్జున్కి ఎన్టీఆర్ గమనిస్తే దేవరా సినిమా ఉన్నది. దేవరా సినిమా అంటే ఎన్టీఆర్ కూడా ఈరోజు పాన్ ఇండియన్ హీరో, ఒక గొప్ప నటుడు. ఆయన కూడా ఏం చేసిండు? దేవరా సినిమా అప్పుడు కూడా ఇలాగే హైదరాబాద్లో ఒక హోటల్లో ఈ యొక్క స్టార్ ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించినప్పుడు అన్ని ఏర్పాట్లు అయిన తర్వాత అభిమానుల కోలాహలం ఎక్కువై, అభిమానుల తాకిడి ఎక్కువైన తర్వాత ఎన్టీఆర్ గారు ఏం చేసిండు? అది అంతా క్యాన్సిల్ చేసుకున్నాడు. క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ తర్వాత ఏమని చెప్పిండు? అభిమానులకు ఒక స్పెషల్ వీడియో విడుదల చేసిండు. అభిమానులారా నన్ను క్షమించండి, అక్కడ పోలీసు వాళ్ళు మీరు నా మీద అభిమానంతో ఎక్కువ మంది వచ్చిర్రు, రావాల్సిన దానికంటే ఎక్కువ రావడం వల్ల అక్కడ యొక్క పోలీసులు అదుపు చేయలేకపోయారు కాబట్టి ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా, సినీ హీరోగా మీ అందరి సంక్షేమం కోసం, క్షేమం కోసం ఈ యొక్క ఈవెంట్ని క్యాన్సిల్ చేసుకుంటున్నాను, నన్ను క్షమించండి అని దేవరా ఏదైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పడం జరిగింది. దట్ ఈస్ హీరోయిజం. అల్లు అర్జున్ గుర్తుపెట్టుకో. నిన్న ప్రెస్ మీట్లో కూడా చూస్తే అల్లు అర్జున్ పశ్చాత్తాప పడ్డట్లు కనిపిస్తుంది. నాకు కూడా శ్రీతేజ్ అంత కొడుకే ఉన్నాడు, నాకు కూడా మానవత్వం ఉంది, కొన్ని లీగల్ ఇష్యూల వల్ల నేను పోలేకపోయినా అని ప్రధానంగా చెప్తున్నాడు. అందుకే నేను సమాచారాన్ని తెప్పించుకుంటున్నాను. నేను సినిమా ఇంత సక్సెస్ అయినా కూడా నేను సక్సెస్ మీట్లు చేయకుండా
ఇంట్లో ఓ రూమ్లో కూర్చొని చాలా బాధపడుతున్నా అంటున్నాడు. ఎట్లా చూస్తారు ఎమోషనల్ కామెంట్స్? అది అల్లు అర్జున్ పశ్చాత్తాపం అనేది ఎప్పుడు కనబడాలి? ఇన్సిడెంట్ జరిగిన తర్వాతనే కనబడాలి. సరే, ఆ రోజు నైటు అర్ధరాత్రి అయిపోయింది, మరుసటి రోజు నువ్వు ఒక ప్రెస్ మీట్ నిర్వహించి లేకపోతే వివరణ ఇచ్చే ప్రయత్నం చేయాలి, లేకపోతే ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి ప్రత్యక్షంగా వెళ్ళి నువ్వేం చేయాలి, పరామర్శించే ప్రయత్నం చేయాలి. అల్లు అర్జున్ అనే వ్యక్తి, సరే అల్లు అర్జున్ ఏమని చెప్తాడు, అందరు హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు, నాకు మాత్రం ఆర్మీ ఉంటారు. ఆర్మీ అనే పదం ఎంత గొప్పది. దేశాన్ని కాపాడే సైనికుడు ఆర్మీ అని అనుకుంటాం మనం. నన్ను కాపాడేది నా సైనికులు లాంటి నా అభిమానులు అని చెప్పుకుంటారు. అటువంటి అభిమానులకు కష్టం వస్తే నువ్వు ఎంత త్వరగా స్పందించాలి అల్లు అర్జున్? ఇవాళ ఆర్మీ లాగా నిన్ను కాపాడుతున్న నీ అభిమాని నీ కోసం ఆడ చనిపోయిండు. తొక్కి ఒక మహిళ నీ కోసం, నీ సినిమా కోసం ఫస్ట్ డే ఫస్ట్ షో ఎవరైనా మహిళలు వస్తారా? ఎంత అభిమానం ఉంటే నీ దగ్గర రావాలి? చిన్నపిల్లల్ని తీసుకొని వస్తారా? ఎంత అభిమానం ఉంటే చిన్నపిల్లల్ని తీసుకొని రావాలి? కొంచెమైన పశ్చాత్తాపం నీకు ఈరోజు ఇంత ఇష్యూ అయి దేశవ్యాప్తంగా ప్రభుత్వం స్పందించి నిన్ను అరెస్ట్ చేసిన తర్వాత నువ్వు దీని గురించి మాట్లాడడం జరుగుతుంది మీడియా ముందుకు వచ్చి. కానీ అంతకుముందు ఏడవైంది నీ పశ్చాత్తాపం? ఏడవైంది నీ ఎమోషనల్ కామెంట్స్? అల్లు అర్జున్ ఒక కన్నీటి చుక్క గారిస్తే ఇవాళ మీడియాకు పెద్ద కనబడుతుందేమో అందరికీ, కానీ ఆ కుటుంబం అనేది జీవితాంతం కన్నీళ్ళు గారుస్తుంది. వాళ్ళ కన్నీళ్ళు తుడిచేది ఎవరు? అల్లు అర్జున్. నీ 300 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చినా కూడా పోయిన ప్రాణాన్ని తీసుకురాలేవు. పశ్చాత్తాపం కాదు కావాల్సింది హీరోకి. నిజ జీవితంలో ఎవరికైనా అభిమానికే కాదు, నార్మల్గా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవరికైనా ఏదైనా అయితేనే మనం స్పందించి వాళ్ళ గురించి బాధపడతాం. అటువంటిది నీ అభిమానికి ఇంత జరిగితే నువ్వు ఏం చేసినావు? ఇది కాదు పశ్చాత్తాపం. అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులపై అల్లు అర్జున్ దురుసుగా ప్రవర్తించడాన్ని రేవంత్ రెడ్డి ఆరోపణలో నిజం లేదు, నేను సగర్వంగా పోలీస్ జీప్ ఎక్కినా కానీ ఎక్కడ అగౌరవపరచలేదు పోలీసులని అంటున్నాడు. ఎలా వస్తారు? అంటే ముఖ్యమంత్రి గారు అబద్ధం చెప్తున్నారు అల్లు అర్జున్? ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు ఈ రాష్ట్రానికి ఒక పెద్ద లాంటి వారు, ఈ రాష్ట్రానికి ఒక రిప్రజెంటేటివ్ నాయకుడు. అటువంటి నాయకుడిని విషయంలో అబద్ధం చెప్తారా? ఏదైనా హీరోయిజం అనేది తెర మీద ఓ డూపులు పెట్టుకొని నలుగురిని కొట్టినంత మాత్రాన హీరో కాదు. నిజ జీవితంలో నువ్వు పోలీసులను రెస్పెక్ట్ చేయి, ప్రజలను రెస్పెక్ట్ చేయి, నువ్వు ఇంకా డబల్ హీరో అవుతావు. కానీ ఇటువంటి మాటలు మాట్లాడితే హీరో కాదు, సభ్య సమాజంలో ఒక మనిషిగా కూడా ఈ సమాజం చూడదు. అదే కదా ఏదైనా ఈరోజు ప్రతి ఒక్క హీరో కూడా, ప్రభాస్ తెలుగులో పెద్ద హీరో, పాన్ ఇండియన్ హీరో, బాహుబలితోటి దేశవ్యాప్తంగా తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన హీరో. ఆయన ఒక అంతకు మించి ఆయన తెర బయట ఆయన ప్రవర్తనతో ఇంకా ఎక్కువ అభిమానులను గెలుచుకుంటున్నాడు. ఆయన చూసి నేర్చుకో. ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ తెర మీద గొప్ప హీరో, ఒక నందమూరి తారక రామారావు మనమడు, ఆ యొక్క పేరును కాపాడుతున్న హీరో. తెర మీదనే హీరోయిజం కాదు, తెర బయట కూడా హీరోయిజం చూపెడుతున్నాడు. అతన్ని చూసి నేర్చుకో. రామ్ చరణ్, చిరంజీవి, పవన్ కళ్యాణ్, వీళ్ళందరిని చూసి నేర్చుకో నువ్వు. అంతే తప్ప ఈరోజు ఈ సంఘటనకు బాధ్యత వహించాలి, నీ బాధ్యతే. ఈరోజు ప్రతి ఒక్కటి డిపార్ట్మెంట్ చెప్పేది నిజం, ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పేది నిజం. ఈ నిజాలన్నిటిని యాక్సెప్ట్ చేసి ఇప్పటికైనా నిజ జీవితంలోకి వచ్చిరా, ఆ స్క్రిప్ట్లు బంద్ చేయి. రాజ్ కుమార్ గారు ఒకటి చెప్పండి, సినీ హీరోలు మనం కామన్గా వింటుంటాం, ప్రేక్షకులే దేవుళ్ళు అని పదే చెప్తుంటారు. ఈరోజు అదే దేవుడు కిమ్స్ హాస్పిటల్లో బెడ్ మీద అచేతన స్థితిలో ఉన్నాడు. మరి ఎందుకు ఆ దేవుణ్ణి కనీసం తొంగి చూడలేదంటే ఏం చెప్తారు? చెప్తున్నారు కదా, ఇప్పుడు ప్రేక్షకులే దేవుళ్ళు అని చెప్పిండ్రు. ప్రేక్షకులకు దేవుళ్ళు అనంటే నీకు సినిమా థియేటర్ నాకు దేవాలయం లాంటిది, అందులో ఉన్న ప్రేక్షకులే నాకు దేవాలయం అని చెప్పిన నువ్వు ఈరోజు నీ దేవునికి కష్టం వస్తే నువ్వు ఒక భక్తుని ఏం చేయాలి? ఈరోజు నువ్వు వాళ్ళు దేవునికి పేరు అని చెప్పినా కూడా వాళ్ళు నిన్ను ఒక దేవునిలా భావించి నీ యొక్క సినిమా చూడడానికి వచ్చి వాళ్ళు ప్రాణాల మీద తెచ్చుకుంటున్నా కూడా నువ్వు స్పందించిన విధానం మీద చర్చ. ముఖ్యమంత్రి గారు నిన్న కూడా అదే చెప్పింది, మీరు స్పందించిన విధానమే చాలా బాధాకరం. మీరు ముందే స్పందించి ఆ కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేసి ఆ కుటుంబానికి భరోసాగా నిలబడితే ఈరోజు ఇంత చర్చ వచ్చేది కాదు. తప్పు చేయడమే కాకుండా తప్పు చేయలేదని వాదిస్తున్నాడు చూడు, అక్కడే చర్చ ఇది. నిన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తే మనము సినీ హీరోలకో చట్టము, సామాన్యులకో చట్టం అంటే ఏముండదు, తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా చట్టపరంగా చర్యలు ఉంటాయని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. అంటే సినీ ఇండస్ట్రీకి సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నాడు అనుకోవచ్చా?
100% వార్నింగ్ కాదు. ప్రతి ఒక్కరు కూడా బాధ్యతలు విస్మరించినప్పుడు ప్రభుత్వం అనేది బాధ్యతాయుతంగా పరిపాలన చేయడమే కాకుండా ప్రజలను ఒక బాధ్యతవంతమైన పౌరులుగా తయారు చేసే బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఈరోజు రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడడం కాదు, రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు కాదు, సభ్య సమాజంలో ఒక మనుషుల్లాగా బ్రతకండి. నిజ జీవితంలో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు జూబ్లీ హిల్స్లోనే ఒక 2 కిలోమీటర్ల దూరం కూడా ఉండదు అల్లు అర్జున్ ఇల్లు రేవంత్ రెడ్డి గారికి, అదే జూబ్లీ హిల్స్లో ఉంటారు. అటువంటి హీరోని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సినిమాలు చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఒక గొప్ప ఉన్నత హీరోగా ఎదిగిన అల్లు అర్జున్ గారు సామాన్య ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరో తెలుస్తుంది, స్కూల్లో రేవంత్ రెడ్డి గారు ఎవరో తెలుస్తుంది. ఇంత పెద్ద స్టార్ హీరో నువ్వు, నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అంటున్నావు. అంటే బీఆర్ఎస్ ఆరోపిస్తున్నది కూడా అదే, పేరు మర్చిపోతే కేసు పెడతారని బీఆర్ఎస్ ప్రధానంగా ఆరోపిస్తుంది. అదే మేము చెప్తున్నాం కదా, ఇక్కడ పేరు మర్చిపోతే మేము హీరో గారి మీద కేసులు పెట్టడానికి నిత్యం సినిమా వాళ్ళతోటి జుజుబీలు ఆడుకుంటుండే కేటీ రామారావు కాదు ఇక్కడ ఉన్నది. నిత్యం ప్రజల గురించి ఆలోచించే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనకు ఒక విజన్ ఉంది. ఆయన సినిమా వాళ్ళతోటి ఉన్నాడు కదా, నిత్యం సినిమా వాళ్ళతోటి డ్రామాలు చేసేది డ్రామారావు కేటీఆర్. రేవంత్ రెడ్డి గారికి ఆ పరిస్థితి ఎందుకు? ఈరోజు సరే నేను ఒకటి చెప్తా, డ్రామారావు రేవంత్ రెడ్డి గారు పేరు మర్చిపోతే అల్లు అర్జున్ గారి మీద కేసు పెట్టినరంటావు. అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎవరికి తెలియదు అన్న మాట మాట్లాడుతున్నావు. నీకోటి తెలుసా? అంటే నీ దృష్టిలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేసీఆర్ అనే వ్యక్తి గొప్పోడు అని నీ ఉద్దేశం. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందరికీ తెలుసు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది ఎవరికి తెలియదు అన్నట్టు మాట్లాడుతున్నావు కదా. నీ అయ్యనే తొక్కి ఈరోజు ముఖ్యమంత్రి అయిన గొప్ప నాయకుడు రేవంత్ రెడ్డి గారు అని అంటే ఈరోజు ఈ యొక్క దేశంలోనే వారి యొక్క గొప్ప నాయకుడిగా పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటున్న నాయకుడుగానే కాకుండా ఇలాంటి సామాన్యుల పక్షాన నిలబడి ఒక నిజమైన మనసున్న నాయకునిగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రవర్తిస్తున్నారు. మేము అనేది ఏంటంటే ఒక స్కూల్ పిల్లవాడికి రేవంత్ రెడ్డి గారు ఎవరు అనేది తెలుస్తుంది. అటువంటిది నువ్వు మన తెలంగాణ రాష్ట్రంలో ఉండి మన తెలుగు హీరో అయి ఉండి రేవంత్ రెడ్డి గారు పేరు మర్చిపోయింది అన్నట్టు అదే అహంకారం తగ్గించుకోవాలి అల్లు అర్జున్. ఎందుకనంటే నువ్వు ఒక గొప్ప హీరోవు, నీ యొక్క శిల్పారావి నీకు పాలిటిక్స్ సంబంధం లేదనంటే శిల్పారావికి సంబంధించి ప్రచారాలు చేసిన వ్యక్తివి నువ్వు. మీ యొక్క మామగారు చంద్రశేఖర్ రెడ్డి గారు పాలిటిక్స్లో ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తివి నువ్వు రేవంత్ రెడ్డి గారిని అవమానించే కార్యక్రమం చేసుకున్నావు చూడు. యాటిట్యూడ్ తగ్గించుకోవాలి. తగ్గేదే లేదు కాదు, తగ్గాల్సిందే అల్లు అర్జున్. అదే చెప్తున్నాం నీకు. ఇక్కడ బీఆర్ఎస్ నేతల ప్రస్తావన వచ్చింది, ఒకటి అడుగుతున్నా. అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు. నేను ఇదే బీఆర్ఎస్ నేతలను కూడా అడిగినా, మీరు పేదల పక్షమా పెద్దోళ్ళ పక్షమా అని క్లియర్ అడిగిన. మేము మాటికి పేదల పక్షమే అంటున్నారు, అటేమో పరామర్శించలేదు. ఎలా చూస్తారు? అంటే ఏ పేదల పక్షం? వాళ్ళు 300 కోట్ల పారితోషికం తీసుకునే సినిమా హీరో పేదల పక్షం అన్నట్టు, అంతే కదా. వాళ్ళు ఈరోజు ఏదైతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏం చెప్పేది, తెలంగాణ రాష్ట్రంలో ఎవరికైనా కష్టం వస్తే నేను నా పంటితోటి ముళ్ళు తీస్తా అని చెప్పుకునేది, కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే. ఈరోజు కల్వకుంట్ల తారక రామారావు ఏం చేస్తున్నాడు, సినీ పరిశ్రమకు ఏదైనా కష్టం వస్తే నేను నా యొక్క పంటితోటి ముళ్ళు తీస్తా అన్నట్టు వ్యవహరిస్తున్నాడు. వాళ్ళకి ఏదన్నా దెబ్బ తాకుతుంది అని చెప్పేసి బోర్ల బొక్కల వాళ్ళ కాళ్ళ కింద వంటున్నాడు, వాళ్ళ కాళ్ళ కొత్తుకపోవద్దని వాళ్ళకు మడుగులు ఒత్తుతున్నాడు కల్వకుంట్ల తారక రామారావు. సిగ్గుపడు. తెలంగాణ గడ్డ మీద తెలంగాణ రాష్ట్రం అంటేనే మేము తెచ్చినాం, తెలంగాణ రాష్ట్రం కోసమే మా పార్టీ పెట్టినాం, తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని మేము కాపాడతామని చెప్పుకుంటున్న కల్వకుంట్ల తారక రామారావు చంద్రశేఖరరావు తెలంగాణ బిడ్డకి ఈరోజు కష్టం వస్తే తెలుగు గడ్డ మీద తెలంగాణ గడ్డ మీద ఉన్న పేద బిడ్డకు కష్టం వచ్చి ప్రాణాలు పోయి వాళ్ళ కుటుంబం ఈరోజు రోడ్డు మీద పడితే వాళ్ళ తరపున మీకు ప్రశ్నించడానికి నోరు రాలేదు. కానీ ఈరోజు ఒక పెద్ద బడా హీరో సినిమా హీరోల పక్షాన్ని మాట్లాడుతున్నారు కదా, మీరు అక్కడే మీ యొక్క వ్యక్తిత్వం ఏందనే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలిసిపోయింది. ఇకనైనా ఆ కుటిల బుద్ధిని మార్చుకోండి, మనుషుల్లాగా ప్రవర్తించండి, రాష్ట్ర ప్రజల పక్షాన నిలబడండి, లేకపోతే ఈ రాష్ట్రంలో ఒక ద్రోహులుగా మిగిలిపోతారు బీఆర్ఎస్ పార్టీ నాయకులను హెచ్చరిస్తున్నాం. మరోవైపు బెనిఫిట్స్ వద్దంటున్నాడు రేవంత్ రెడ్డి, అక్కడ టికెట్లు రేట్లు కూడా పెంచేదేం లేదంటున్నాడు. ఈ మరి సినిమా ఇండస్ట్రీ మీద ఏమైనా ప్రభావం పడవచ్చు అంటారా? సినిమా ఇండస్ట్రీ మీద ప్రభావం పడాల్సిన అవసరం ఏముంటుంది? దీని మీద బెనిఫిట్ షోలు రద్దు ఎందుకు చేస్తున్నట్టు ఈరోజు నిర్ణయం తీసుకున్నారు? ఇటువంటి సంఘటనలు అనేది పునరావృతం అవుతాయి అనే భయంతోటే కదా. హీరోలు ఎందుకు బదనాం అవడం, అభిమానులు ఎందుకు బాధపడడం? ఎందుకంటే తెలుగు సినిమా ఖ్యాతి అనేది డే బై డే పెరుగుతుంది. రోజు రోజు మన తెలుగు సినిమా ప్రభావం పెరుగుతుంది. మన హీరోలు ఈరోజు లోకల్ నుండి నేషనల్కి వెళ్ళిపోతున్నారు కాబట్టి
తెలుగు సినిమా హీరోలకి మన రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రంలో కూడా అభిమానులు ఉన్నారు కాబట్టి తెలంగాణ ఈ యొక్క హీరోల ఖ్యాతి పెరిగినప్పుడు ఆటోమేటిక్గా జనాల తాకిడి ఉంటుంది. దానివల్ల అభిమానులు ఇలాంటి సంఘటనలు పునరావృతమయ్యే అవకాశం ఉంది. మళ్ళీ వీళ్ళే బాధ్యతాయుతంగా వ్యవహరించకుండా బాధ్యతారహితంగా వ్యవహరించి తర్వాత మళ్ళీ ప్రభుత్వాన్ని నిందించడం, లేకపోతే ఆ కుటుంబం ఆడి సినిమా పోయినో లేదో తప్పంటారు. ఇటువంటివన్నీ మనకు బాధలు ఎందుకు? గొప్ప నిర్ణయం అది. ఎందుకనంటే ఈరోజు బెనిఫిట్ షోలు పెద్ద సినిమాల హీరోలకు రద్దు చేస్తానడం అది గొప్ప నిర్ణయం. కానీ తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్పింది స్పష్టంగా, తెలంగాణ చారిత్రక సంబంధించి ఏదైనా సినిమాలు తీసినప్పుడు దానికి బెనిఫిట్ షోలు ఉంటాయి, దానికి సినిమా టికెట్ రేట్లు పెంచుతామని చెప్పారు. అదేవిధంగా ఏదైతే తెలుగు మన సందేశాత్మక చిత్రాలకు ఈరోజు మేము బెనిఫిట్ షోలు ఇస్తాం, రేట్లు పెంచుతామని చెప్పారు. ఇదే కదా ప్రభుత్వం. ప్రభుత్వం అనంటే ఒక ఏదైతే ప్రైవేటు వ్యాపార సంస్థ సినిమాలకు ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంటుంది? ముఖ్యమంత్రి గారికి ఏం సంబంధం ఉంటుంది? ఈరోజు ఎవరు చేసుకున్న తప్పు వాళ్ళ మీదకే పోయింది కదా. ఈరోజు నిజంగానే మాకు సినిమా ఇండస్ట్రీ మీద మాకు కోపం ఉండేది ఉంటే మొన్న వచ్చిన పెద్ద సినిమా మా ప్రభుత్వం వచ్చినప్పుడు పెద్ద సినిమాలు ఈ యొక్క దేవర కావచ్చు, ఈ పుష్ప 2 కావచ్చు, ఈ సినిమాలకి డబ్బులు ఏదైతే బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చినాం, వాళ్ళు అడిగినంత రేట్లు పెంచినాం. అయినా కూడా అక్కడ బాధ్యతాయుతంగా వ్యవహరించి తెలంగాణ ప్రభుత్వానికి సహకరించి హీరోలను వాళ్ళ హీరోలు వాళ్ళని కాపాడుకుంటే బాధ వచ్చేది కాదు కదా. అల్లు అర్జున్ నీ వల్లనే ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈ ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అంతే తప్ప ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళకి అండగా నిలబడుతుంది, మన రాష్ట్రంలో ఉన్న చిత్ర పరిశ్రమని కాపాడుకుంటుంది. సినీ ఇండస్ట్రీ వర్సెస్ రేవంత్ రెడ్డి నడుస్తుందని అంటున్నారు. అంటే ఎలా చూస్తారు ఇది? సినీ ఇండస్ట్రీ వర్సెస్ రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ రెడ్డి కక్ష కట్టిండనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి సినీ ఇండస్ట్రీ మీద. ఎందుకు అట్లా కట్టాల్సిన పరిస్థితి ఏమైనా వచ్చిందంటారా? సినిమా ఇండస్ట్రీ మీద రేవంత్ రెడ్డి గారి కక్ష లేదు, అదే చెప్తున్నాం కదా. అలా కక్ష పెంచుకునేది ఉంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు బెనిఫిట్ షోలకి అవకాశం ఇచ్చేవారు కాదు. ఈరోజు 2000 ఏ సినిమాకు లేనంత ఈరోజు వాళ్ళు రెమ్యునరేషన్ కావచ్చు, ఏదైతే సినిమా టికెట్ల ధరలు పెంచుకుంటా అంటే మేము అవకాశం ఇవ్వకపోయేది ఉంటే కక్ష కట్టినట్టు, వాళ్ళకి సినిమాలకు అనుమతులు పర్మిషన్లు ఇవ్వకపోతే కక్ష కట్టినట్టు. ఇటువంటి బాధ్యతాయుతమైన సంఘటనలు ఏదైతే బాధ్యతారహితంగా వ్యవహరించినప్పుడు వాటిని రేవంత్ రెడ్డి గారు అడ్డుకుంటే ఈరోజు రేవంత్ రెడ్డి వర్సెస్ సినిమా ఇండస్ట్రీ అని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏ విధంగా ఈ యొక్క దొంగ ప్రచారాన్ని అడ్డుకోవాలి. రేవంత్ రెడ్డి గారు ప్రజల పక్షాంగానే నిలబడ్డారు, దాంతో మీకు సినిమా ఇండస్ట్రీని వ్యతిరేకంగా కనిపిస్తుర్రా? ఎందుకనంటే రేవంత్ రెడ్డి గారు ఈరోజు సినిమా పక్షాన్ని నిలబడి, సినిమా ఇండస్ట్రీ సినిమా పక్షాన్ని నిలబడి, ప్రతిపక్ష పార్టీ సినిమా పక్షాన్ని నిలబడితే మరి కామన్ మ్యాన్ పక్షాన నిలబడేటోడు ఎవడు? నిలబడద్దా? రేవంత్ రెడ్డి గారు కల్వకుంట్ల తారక రామారావు లెక్క సినిమా పక్షమే కాదు ప్రజల పక్షమని నిరూపించుకున్నాడు. కాబట్టి ఇటువంటి ఎన్ని చిల్లర విమర్శలు వచ్చినా మేము భయపడం, మా పార్టీ భయపడదు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈరోజు సినిమా ఇండస్ట్రీ సపోర్ట్ ఉన్నా లేకున్నా కామన్ మ్యాన్ సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే ఆయన చీఫ్ మినిస్టర్ కాదు, కామన్ మ్యాన్ మినిస్టర్. కాబట్టి మాకే భయం లేదు. ఇటువంటి చిల్లర కామెంట్లు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎన్ని చేసుకున్నా మా యొక్క పార్టీ నాయకులకు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రజా మద్దతు ఉంటుంది కాబట్టి వాళ్ళ ఇష్టం అది. చివరిగా చెప్పండి రాజ్కుమార్ గారు, కేటీఆర్ అరెస్ట్ అవుతాడని కాంగ్రెస్ నేతలుగా మీరు బాగా ఎదురు చూసారు, కానీ క్వాస్పిట్ అనేసి హైకోర్టులో 10 రోజుల వరకు అరెస్ట్ చేయొద్దని హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాడు. ఇప్పుడే ఈడీ కేసు కూడా అయింది. అంటే మీ ఆశలు ఆవిరైపోయినాయి అనుకోవచ్చా? కల్వకుంట్ల తారక రామారావును అరెస్ట్ చేయడం మాకెందుకు ఆశ? ఆయనకే ఆశ ఉన్నది, నన్ను అరెస్ట్ చేయరు, దమ్ముంటే పీక్కోర్రి, ఏం చేస్తారో కేసులు పెట్టుకోరు అని ఆయనకే దూల బాగున్నది. మళ్ళీ ఆయన ఏం చేస్తాడు? ఆ పెద్ద లాయర్ను పెట్టుకొని పిటిషన్ వేసుకొని మళ్ళీ ఏం చేసుకున్నాడు? ఈరోజు 10 రోజుల గడువు తెచ్చుకున్నాడు ఆయన. అంటే మాకేముంటుంది? నువ్వు 10 ఏళ్ళు మంత్రిగా పనిచేసినావు, నువ్వు రాష్ట్రంలో నీవు చేసిన అక్రమాల మీద ఈరోజు విచారణ చేస్తున్నది ప్రభుత్వం కాదు, ఏదైతే ఈ యొక్క అవినీతి నిరోధక శాఖకు సంబంధించిన ఈ యొక్క సంస్థలు నీ మీద ఈరోజు విచారణ చేస్తున్నాయి. మేము అదే చెప్తున్నాం, కల్వకుంట్ల తారక రామారావు అరెస్ట్ చేయాలని మాకేం లేదు, అరెస్టు కావాలి అని తహతగా ఉన్నది ఆయనకే. అరెస్ట్ అయితే అరెస్ట్ వాళ్ళు అయిన వాళ్ళందరూ ముఖ్యమంత్రి అవుతారు, నేను కూడా అవుతారేమో అని కలలు కంటుండేమో. అట్లా అంటే ముందు నీకంటే మీ చెల్లె కావాలి. మరి ఆమె పాప 150 రోజులు తిహార్ జైలు ఉండొచ్చింది అంటే నీకంటే మరి ఆమె ఎక్కువ కాన్ఫిడెన్స్ తోటి ఉంటుంది, ఆమె ఇంకోసారి కూడా అరెస్ట్ అవుతుందేమో. మరి ఒకవైపు చూసుకుంటే అటు కవితను ఈడీ విచారణ పేరుతో అరెస్ట్ చేసి జైల్లో కూడా ఉన్న పరిస్థితి. ఒకే కుటుంబంలో మళ్ళీ కేటీఆర్ కూడా రేపు మాపు ఈడీ నుంచి నోటీసులు రాబోతున్నాయి, మళ్ళీ ఏమైనా తిహార్ జైలుకు పోయే అవకాశం ఉంటుందని కోరుకుంటున్నారా మీరు? అట్లా ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే కదా. తప్పు చేయకపోతే భయం ఎందుకు? తప్పు చేయకపోతే ఎదురు దాడి ఎందుకు?
నువ్వే అంటావు ఏం పీక్కుంటావు పీక్కోరి నన్ను అరెస్ట్ చేసుకోరి అరెస్ట్ కోసం వెయిట్ చేస్తున్నా అంటున్నారు. మరి నువ్వే మళ్ళా పోయి న్యాయస్థానాన్ని ఆశ్రయించి మళ్ళీ ఆ కేసును ముందుకు సాగకుండా నువ్వే పర్మిషన్ తెచ్చుకుంటావు. అంటే కల్వకుంట్ల తారక రామారావు కానీ కుటుంబానికి మాట మీద నిలబడే అవసరం లేదు. వీళ్ళకు లేదు, ఆ లక్షణం లేదు. వీళ్ళ యొక్క స్వభావమే అబద్ధాలు, వీళ్ళ యొక్క స్వభావమే మోసాలు. ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కావచ్చు, కల్వకుంట్ల తారక రామారావు కావచ్చు, కవిత గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, నిజంగా వీళ్ళు చేసిన పనుల మీదనే ప్రతి దాని మీద ఎంక్వైరీ ఎందుకు నడుస్తుంది? అవకతవకలు జరిగినాయని మాకు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం సొంతంగా వీళ్ళని అరెస్ట్ చేయకుండా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఏదైతే సంస్థలకు అప్పగించి అవినీతి నిరోధక సంస్థలకు అప్పగించి విచారణ చేస్తున్నాం తప్ప రాజకీయంగా వీళ్ళ మీద కక్ష లేదు. నిజంగా అక్కడ వీళ్ళు తప్పు చేయలేదని తెలిస్తే ప్రజలే ఆ యొక్క సంస్థలే వీళ్ళకు క్లీన్ చిట్ ఇచ్చేస్తాయి కదా. ఈరోజు కాళేశ్వరం మీద అవకతవకలు జరిగినాయని, కాళేశ్వరం విద్యుత్ కొనుగోళ్ల విషయంలో అవకతవకలు జరిగినాయని, అదేవిధంగా గొర్రెలు బర్రెలు కొనుగోళ్ల విషయంలో అవకతవకలు జరిగినాయని, ఈ యొక్క ఫార్ములా ఈ కార్ రేసింగ్ మీద అవకతవకలు జరిగినాయని, ఈ యొక్క రాష్ట్రంలో ఏదైతే ఔటర్ రింగ్ రోడ్డు మీద అవకతవకలు జరిగినాయని ఈరోజు విచారణ ఎందుకు వేయాల్సి వచ్చింది? ఈరోజు ధరణి మీద అవకతవకలు జరిగినాయని ప్రతి ఒక్కటి స్పష్టంగా మనకు తెలుస్తుంది. అంటే ఇదే విషయంపై చర్చ పెట్టాలి ఈ కార్ రేసులో అసెంబ్లీలో అని స్పీకర్ పోడియం పై కూడా హరీష్ రావు దూసుకెళ్లే పరిస్థితి ఉంది. ఎలా చూస్తారు? ఈ దరిద్రుని గురించి రాష్ట్ర ప్రజలందరి సమస్యలు పక్కన పెట్టి ధరణి లాంటి ఒక దరిద్రమైన ఒక పథకాన్ని ఈరోజు మేము ముక్కలు చేసి పడేసి దాని స్థానంలో భూభారత్ పేరుతోటి ఒక చట్టాన్ని, తెలంగాణ భూములకు రక్షణ కవచంగా ఒక చట్టాన్ని తీసుకొస్తే ఆ చట్టం మీద చర్చ కాదు, నా ఈ కార్ రేస్ మీద పెట్టండి, ఈ కార్ రేస్ మీద పెట్టండి అని నిన్న కేటీఆర్ అనేటోడు దుర్మార్గుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఒక్కనివే నాకు కల్వకుంట్ల తారక రామారావు, నీ గురించి చర్చ పెట్టుకోవడానికి నీ యొక్క ఆఫీస్లో పెట్టుకో. మా ముఖ్యమంత్రి గారు చెప్పిండు, ఒరే నాయనా నీ గురించి కాదురా బాబు, ఈరోజు ఒక ధరణి లాంటి మీరు తెచ్చిన దరిద్ర చట్టాన్ని తీసేసినాం, భూభారతి చట్టాన్ని తెచ్చినాం, దాని మీద చర్చ పెడదామంటే దాని మీద మాట్లాడడానికి లేదు. ఎందుకంటే ధరణి లోపల ధరణి పేరుతోటి 25,000 ఎకరాల భూములను అన్యాక్రాంతం చేసిర్రు ఈ దుర్మార్గులు. ఆ చర్చలు బయటకు వస్తాయని భయం. ఏదైతే ఈ ధరణి వల్ల ఎంతోమంది గట్టు పంచాయతీలు గుంటలు ఒక భూములు ఒకరి పేరు మీద ఉంటాయి, పత్రాలు ఒకరి పేరు మీద ఉంటాయి. ఈ యొక్క భూమిని నా భూమి అనుకున్న వాళ్ళ పేరు మీద పాపం వాళ్ళ పేరు మీద భూమి ఉండదు. ఇటువంటి ఎన్నో సమస్యలు ధరణి వల్ల సృష్టించడం, దాని మీద చర్చ కాకుండా నా ఈ కార్ రేస్ మీద పెట్టండి, ఈ కార్ రేస్ మీద పెట్టండి అని అంటే నీ యొక్క పనికిమాలిన పనులకు ప్రజా సమస్యలను చట్టసభలలో నీ యొక్క వ్యక్తి మీద పెట్టడానికి నువ్వేంటిది అసలు ఈ రాష్ట్రంలో? అంటే ఇక్కడ స్పీకర్ పోడియం దగ్గరికి పోవడానికి ఒకటి ఇక్కడ గుర్తు చేస్తున్నారు తెలంగాణ ప్రజలు కొందరు. స్పీకర్ పోడియానికి ముందు వెళ్ళడానికి హరీష్ రావు అమాయకంగా ఇట్లా నిలబడిండు. సడన్గా వివేకానందం దొబ్బి స్పీకర్ పోడియం దగ్గరికి పోయారు. అంటే తెలంగాణ ప్రజలు కొందరు విమర్శిస్తున్నది ఏంటంటే ఇట్లా అమాయకంగా ఉండే అటు శ్రీకాంత్ సార్ని రెచ్చగొట్టి చావు కారణమని అంటున్నారు. అంటే ఎట్లా చూస్తారు ఇవి? హరీష్ రావు వ్యక్తిత్వానికి అది నిదర్శనం. హరీష్ రావు అనేటైనా ఏదైతే తెలంగాణ ఉద్యమం సమయంలో పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్ట మర్చిపోయినట్టు ఈయన పెట్రోల్ పోసుకోలేదు, కానీ ఎంతోమంది శ్రీకాంతాచార్య లాంటి వాళ్ళు ఈరోజు పెట్రోల్ పోసుకొని వాళ్ళ యొక్క జీవితాన్ని, వాళ్ళ యొక్క ప్రాణత్యాగం చేసి రాష్ట్ర ఆవిర్భావానికి కారణమైంది. ఈరోజు అదే ఉదాంతం మళ్ళీ అసెంబ్లీలో మనం చూసినట్టయితే నిజంగా నువ్వు ఆందోళన చేయాలంటూ ఒక ఎమ్మెల్యేగా నువ్వు ఆందోళన చెయ్యి. ఇంకొకరిని ముందుకు దోషి ఆడ సభలో, ఒక పవిత్రమైన సభలో, మీరే ఒక 10 సంవత్సరాలు మంత్రులు వివరించిన సభలో అక్కడ గందరగోళం సృష్టించి ప్రజా సమస్యల మీద చర్చ జరగకుండా ఈరోజు అడ్డుకునే ప్రయత్నం హరీష్ రావు చేసిండనంటే ఎంత దుర్మార్గం అది. హరీష్ రావు వ్యవహార శైలే అంతా. హరీష్ రావుని మేము ఎట్లా పోలుస్తామంటే తేనె పూసిన కత్తి లాంటి మేము వ్యవహరిస్తాం. ఎందుకనంటే హరీష్ రావు మాట్లాడే మాట వేరు, హరీష్ రావు చూపులు వేరుంటాయి. హరీష్ రావు అంత కపట బుద్ధి, కపట నాయకుడు తెలంగాణ రాష్ట్రంలో లేడు. నీ యొక్క దుర్మార్గమైన పని కోసం వాళ్ళు ఏమన్నా తోపులాట చేసుకోవాల్సిన అవసరం ఏముంది? విచారణ ఏదైతే ఈ ఫార్ములా కార్ రేస్కి సంబంధించి మీరు దీని మీద చర్చ పెట్టండి అని అంటే స్పీకర్ గారు అనలే. ముందు ధరణి తీసేసినాం, భూభారతి చట్టం మీద మనం చర్చిద్దాం, దీని మీద మాట్లాడాలంటే లేదు మేము అది మీద చర్చ పెట్టారు. ఒకప్పుడు వీళ్ళు సభలో ఏదైనా చర్చ పెట్టినప్పుడు వీళ్ళు తీసుకొచ్చిన చట్టాలు కావచ్చు, నార్మల్ సభ కావచ్చు, ప్రతిపక్షాలకు కనీసం మాట్లాడడానికి అవకాశం ఇవ్వలే. ఈరోజు మేము ఒక చర్చ పెడుతున్నాం, భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిన దాని మీద మాట్లాడాలని అంటే దాని మీద మాట్లాడకుండా అవకాశం ఇచ్చినా లేదు, మేము చెప్పిందే మీరు చర్చ పెట్టాలి, గతంలో మేము చెప్పినట్టు చూడాలంటారు.
మేము చేసింది చూడాలంటారు, ఇప్పుడు మేము చెప్పిందే మాట్లాడాలంటారు. అంటే వీళ్ళ అహంకారం, దురహంకారం అంటారు దాన్ని. దురహంకారం ప్లస్ దురహంకారం. మరి ఒకటే, నేను కల్వకుంట్ల తారక రామారావు కావచ్చు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎలక్షన్ సమయంలో అందరిని అడిగేది, ధరణి తీసేయాలా అని అడిగేది, ధరణి తీసేయాలా అని అడిగేటోడు. అని అంటే ప్రజలందరూ తీయద్దు అని ఎవరో ఒక ఇద్దరు మాట్లాడితే మరి ఆ కాంగ్రెస్ వాళ్ళు తీసేద్దామంటారు, ధరణి ఉంచాలా లేదా అని అనేటోడు. మరి ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎక్కడో ఫామ్ హౌస్లో పడి ఉన్నావు, ఈరోజు ఆ ధరణిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసేస్తుంది. ధరణి అనేది నీ యొక్క ఏదైతే నాకేదో పిల్ల అని చెప్పేటోడు ఆయన, ధరణి అనేది నాకు మానసపుత్రిక లాంటిది అని చెప్పేటోడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. మరి ఈరోజు ఆ ధరణి తీసేస్తున్నారు, ధరణిలో అవకతవకలు జరిగినాయి అంటే నువ్వు ఎక్కడున్నావు? ఆ ధరణిని తీసేయద్దని చెప్పేసి నువ్వు ఎలక్షన్ ప్రచారం చేసినావు. ఈరోజు ఆ ధరణినే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసేస్తుంది. రా చర్చ పెడదాం, అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడు. ఎందుకనంటే ఆ ధరణి నీకు మానసపుత్రిక లాంటి ధరణిని ఈరోజు అవినీతి పుత్రిక అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసేస్తుంటే దాని మీద చర్చకు రాకుండా ఏం చేస్తున్నావు కల్వకుంట్ల చంద్రశేఖరరావు? ఎక్కడున్నావు? వచ్చి చర్చ పెట్టు. ధరణిలో మీద అవకతవకలు జరిగినాయని మేము చెప్తున్నాం. 25,000 ఎకరాల భూములు అన్యక్రాంతమై మేము చెప్తున్నాం. కాదు, అబద్ధం అని చెప్పే దమ్ముందా నీకు? అసెంబ్లీకి వచ్చే దమ్ముందా నీకు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు దా చర్చ పెట్టు. 10 ఏళ్ళు రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా పరిపాలించినావు, కానీ ప్రతిపక్ష పాత్ర పోషించడానికి మాత్రం నీకు నామిషిగా ఉందా? నీ కల్వకుంట్ల చంద్రశేఖరరావుని మేము ప్రశ్నిస్తున్నాం తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున. మీరు పదే కేసీఆర్ను అసెంబ్లీకి రాని మీరు చెప్తున్నారు. అటు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రధానంగా ఆరోపిస్తున్నాడు, అసెంబ్లీకి కేసీఆర్ రాకపోవడానికి స్పీకర్ చైర్లో ఒక దళిత బిడ్డ ఉన్నందుకే అధ్యక్ష అని అడుక్కోవాలన్నా అనే పరిస్థితి వచ్చింది, కాబట్టి నేను అతను రాలేకపోతున్నాడని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నాడు. నిజమేంటారా అది? 100% రేవంత్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు మాట్లాడింది 100% నిజం. ఒక దళితుడిని ఈరోజు ముఖ్యమంత్రి చేస్తా అని మాట తప్పిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈరోజు ఒక దళితుడిని ముఖ్యమంత్రి చేయడం పక్కన పెడితే కనీసం దళితులను ఒక మనుషుల్లా చూసిన పరిస్థితి లేకుండే. మనం చూసినాం దళిత మినిస్టర్లని కనీసమైన పక్కన చేరేసుకొని కూర్చుంటే గతంలో కొప్పులీశ్వర్ని ఏం చేసిండు, పక్కకు నువ్వు అటువై కూర్చో అని చెప్పేసి కూర్చున్న వ్యక్తిని లేపిండు. ఎంతోమంది దళితులను రాజయ్య విషయంలో ఏం చేసిండు, తాటికొండ రాజయ్య విషయంలో ఆయనను ఒక డిప్యూటీ సీఎం చేసి ఆయనను ఏ విధంగా అవమానకరంగా తొలగించిండో మనం చూసినాం. ఇలాంటి అనేక సంఘటనలు మనం బీఆర్ఎస్ పార్టీ హయాంలో చూసినాం. వీళ్లకు ఈరోజు ఒక కాంగ్రెస్ పార్టీ దళితుణ్ణి ఈరోజు డిప్యూటీ సీఎం చేసి అదేవిధంగా ఆ యొక్క చట్ట సభలకు లీడర్గా ఈరోజు ఒక దళితుని కూర్చోబెడితే వీళ్ళకు ఆయనకు రావాలని అనిపించట్లేదనే మేము ఆరోపిస్తున్నాం. అదే నిజం కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఇది రాజ్ కుమార్ గారు చెప్తున్నది. అటు సినీ ప్రముఖులకు, సినీ హీరోలకు ప్రత్యేకమైన చట్టాలంటూ ఏముండవు. సామాన్యులకు ఎంత పెద్దవాళ్ళైనా ఒకటే చట్టం ఉంటుంది. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే. అదే బీఆర్ఎస్ ఏదైతే 2014కు ముందు దళితులను ముఖ్యమంత్రి చేస్తాన కేసీఆర్ చేయలేకపోయిండు. ఈరోజు మేము అదే అసెంబ్లీలో స్పీకర్ స్థానంలో ఒక దళిత బిడ్డను పెట్టడం వల్ల కేసీఆర్ వస్తలేడని కాంగ్రెస్ నేతలు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. కెమెరామెన్ నరేష్తో భాను, గాంధీ భవన్, హైదరాబాద్.